తులా రాశివారు సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు దేవుళ్ళు మీ ఇంటికి వచ్చి పరీక్షించబోతున్నారు. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో తులా రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ తేదీల్లో మీకు కొన్ని అదృష్టమైన ఫలితాలు అలానే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండబోతున్నాయి. వాటి నుండి కనుక తప్పించుకున్నట్లయితే తులా రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే ఆ అదృష్టమైన ఫలితాలు తెలుసుకొని వాటి కొరకు కూడా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితం అన్ని విధాలా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. తులా రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే తులా రాశి వారు ఎంతో తెలివైన వ్యక్తులుగా ఉంటారు. నిర్ణయాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తారు. గతంలో వీరికి ఉన్నటువంటి అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలానే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడరు. ప్రతి దాన్ని కూడా తాను నేర్చుకొని తానే చేసుకోవాలని అనుకుంటారు. ఇతరుల సమస్యలు తెలుసుకొని వారికి కావలసిన సహాయం సలహాలు ఇస్తూ ఉంటారు. వీరికి ఎంతటి కష్టం వచ్చినా కూడా ఎవ్వరితోని చెప్పుకోరు. ఎప్పుడూ కూడా తమలో తామే బాధపడుతూ ఉంటారు. అలానే రాశివారు ఎంత కష్టం వచ్చినా వెనకడుగు కూడా వెయ్యరు. పైకి ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు. తులా రాశి వారి జీవితంలో కష్టాలైతే ఎక్కువగానే ఉంటుంది. వీరు ఏదైనా ఒక విషయం అనుకున్నారంటే దాన్ని సాధించడానికి ఎక్కువగా కష్టపడి ఎక్కువగా ఫైట్ చేయవలసి ఉంటుంది. అలా చేస్తే మాత్రమే వీరికి ఏదైనా సక్సెస్ ఉంటుంది. సులువుగా అనేది సక్సెస్ ఉండదు. కాబట్టి ఇంత సాధించడం వల్ల ప్రతి దాని విలువ కూడా తెలుసుకొని ఎప్పుడూ కూడా దేన్ని దూరం చేసుకోరు. ఈ రాశివారు కుటుంబానికి స్నేహితులకి సమానంగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. అలానే తనకున్న సమయాన్ని వీలైనంత వరకు కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్ననాటి నుండి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని యవ్వనం వచ్చేసరికి మాత్రం ఈ రాశివారు అష్టైశ్వర్య ఆనందాలతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎంతో మంచి పొజిషన్లో సెటిల్ అవుతారు. కోరుకున్నటువంటి ఉద్యోగాలు సాధిస్తారు. కోరుకున్న వ్యక్తితో జీవిత భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటారు. అయితే తులా రాశి వారి ఇంటిపైన ఒక ఇద్దరు దేవుళ్ళ నీడైతే పడబోతుంది. ఈ దేవుళ్ళు మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేవుళ్ళు కనుక మీ ఇంట్లోకి వచ్చినట్లయితే ఇక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం, ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం, వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కూడా ఉంటుంది. ఈ దేవుళ్ళ రాక కారణంగా మీ వ్యాపారంలో మార్పులు చూస్తారు. ఇప్పటి వరకు కూడా కొంచెం నిరుత్సాహంగా నడిచేటువంటి మీ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయి. అలానే వ్యాపార పరంగా కొన్ని పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు ఏర్పడేటువంటి పరిచయాలు మీ వ్యాపార పార్ట్నర్లుగా మారి వారి యొక్క తెలివితేటలు కూడా ఉపయోగించి మీ వ్యాపారాలు మరింత ముందుకు తీసుకువెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే నూతనంగా పెట్టుబడుల కొరకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం జరుగుతుంది. అయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఉండటం వల్ల నిరుత్సాహపడిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు వారి యొక్క గురువులు వారిని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. సెప్టెంబర్ మాసం అంతా కూడా విద్య విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఓర్పుతో ముందుకు వెళ్ళాలి. అక్టోబర్ నుంచి మాత్రం విద్య పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి కానీ కోర్సుల్లో ప్రవేశించడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే ఉద్యోగ పరంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలానే ఉద్యోగ ప్రదేశంలో కూడా మీరు మంచిగా మీ యొక్క ప్రతిభను కనబరచడం జరుగుతుంది. అయితే దీన్ని చూసి కొంతమంది ఓర్వలేక మీ తోటి ఉద్యోగస్తులు ఏదో ఒక విధంగా వారు మీకన్నా ముందు ఉండాలని
మిమ్మల్ని వెనక్కి లాగేయడం లేదా మీరు చేసేటువంటి పనుల్లో మీకు తెలియకుండా ఆటంకాలు కలిగే విధంగా ప్రయత్నాలు చేయడం చేస్తారు. అలాంటి వ్యక్తులను గమనించి వారికి దూరంగా ఉండటం మంచిది. అలానే ఈ దేవుళ్ళ కారణంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుపడుతుంది. అలానే తులారాశి వారి ఆరోగ్యపరంగా కూడా మార్పులు చూస్తారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే గర్భం కోసం తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ధనం అనేది వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చున్నట్లు ఎటు నుంచి చూసినా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. తీర్చలేకపోయినటువంటి రుణాలు తీర్చేయడం, గృహ నిర్మాణాలు చేయడం, బంగారం వెండి కొనుగోలు చేయడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలానే ఎంతో కాలంగా కోర్టులో ఉండిపోయినటువంటి వంశ పారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు రావాల్సిన వాటా లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు ఈ సమయంలో ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి కూడా షూరిటీ సంతకాలు చెయ్యకండి. ఎందుకంటే అవతల వారు అవి తీర్చే అవకాశం కనిపించడం లేదు. వాటి బాధ్యతలు మీ మీద పడటం వల్ల కుటుంబ సభ్యులకి మీకు మనస్పర్ధలు రావటం లేదా ఆర్థిక పరంగా నష్టాలు చూసే అవకాశం కనిపిస్తుంది. మీరు మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. అలానే ఇతరుల వ్యవహారాల్లో కూడా తలదోచకపోవడమే మంచిది. వారికి మంచి చేద్దామనుకున్నా వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీకు హాని కలిగించే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా ఒంటరిగా సమయాన్ని గడపండి. మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోండి. నూతనంగా అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇంటికి 2 దేవుళ్ళు అయితే రాబోతున్నారు. ఈ దేవుళ్ళు మిమ్మల్ని కొన్ని విషయాల్లో పరీక్షించడం జరుగుతుంది. ఈ విషయాలు కనుక మీరు సరిగ్గా చేసినట్లయితే ఆ దేవుళ్ళ యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద ఉంటుంది. మీ ఇంటికి ఈ సమయంలో ఎవరైనా ఆకలితో వచ్చినా లేదు అనకుండా మీకున్న దాంట్లో దానం చేయండి. అలానే వీలైనట్టయితే ఏదైనా గుడి దగ్గర కానీ అనాథాశ్రమాల్లో కానీ మీ యొక్క శక్తి కొలితే దానం చేయండి. అలానే ఇంటిని ఎప్పుడూ శుభ్రపరచుకోండి. ఇంట్లో స్త్రీలను ఎలాంటి విషయాలకి కూడా ఏడిపించవద్దు. ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. మీ ఇంటి చుట్టూ ప్రశాంత వాతావరణం ఉంటుంది. సుగంధ భరితమైన పువ్వులు ఎక్కువగా పూస్తాయి. తరచూ శుభవార్తలు వింటూ ఉంటారు. ఇంట్లో వారి ఆరోగ్య సమస్యలు మెరుగుపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ ఇంట్లో దేవుడు రాకకు సంకేతకాలు. కాబట్టి మీరు దానం చేయడం, అలానే దేవుణ్ణి పూజించుకోవడం, దీపారాధన చేసుకున్నట్లయితే ఆ దేవుడు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తారని చెప్పుకోవచ్చు. అలానే 18, 19, 20 తేదీల్లో ఖచ్చితంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన శుభవార్త కూడా వినబోతున్నారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.